గైస్ నా పులిక గైస్. ఓవర్ యాక్షన్ చేస్తా. ఓవర్ యాక్షన్. ఓవర్ యాక్షన్. అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు శివరాత్రి సందర్భంగా మా ఫ్యామిలీ అండ్ తమ్ముడు వాళ్ళతో కలిసి మధుర వెళ్తున్నాను అనమాట. అక్కడ తిరునాళ్ళకి అక్కడ చూసి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం. సో మీరు కూడా మాతో వచ్చేయండి. కమ్ ఆన్. హలో గాయ్స్, ఇంకా మేము మధురకి రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి తిరునాల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ వీడియోలో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోయేది వీళ్ళు. ఈ వీడియో చూసే ముందు మీకు ఏ తిరునాల్లో అయినా ఏదైనా ఫన్నీ మూమెంట్ ఉంటే కింద కామెంట్ చేసేయండి. సో తిరునాల్లో నాకు జరిగిన ఫన్నీయెస్ట్ మూమెంట్ ఏంటో తెలుసా? నేను ఫ్యామిలీ ఇంకా సలీం గాడ్ అందరం కలిసి గుణదల తిరునాళ్ళకి వెళ్ళాం. ఆ టైంలో వాడి జుట్టు చాలా గుబురుగా. సో మేమంతా అక్కడున్న షాప్స్ లోకి వెళ్ళిన తర్వాత చిన్న ప్లక్కర్ ని వాడు తల్లో పెడితే ఆ ప్లక్కర్ తో పాటు వాడు బయటకు వచ్చేసాడు అనమాట. ఎవడ్రా నువ్వు? ఇంకా ఇక్కడ నుంచి హడావుడ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మీరైతే మిస్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ మాత్రం అస్సలు మిస్ చేయకండి. స్కిప్ చేసైనా లాస్ట్ వరకు చూసేయండి. సో గైస్, మనం ఇంకా తిరునాళ్ళ మోడ్ లోకి వచ్చేద్దాం. ఇక్కడ బొమ్మలు గమనించినట్లయితే ఎక్కువ శాతం రాధాకృష్ణుడు బొమ్మలే ఉన్నాయి. రాధాకృష్ణుడు అంటే నాకు చాలా ఇష్టం. మెయిన్లీ శ్రీకృష్ణుడు అంటే ఇంకా ఇష్టం అనమాట. అందుకని అలా క్యాప్చర్ చేసుకున్నాను. పాపం ఇంతలా అరేంజ్మెంట్ చేసుకుంటారు. వాళ్ళకి డబ్బులు వస్తాయి రావో తెలియదు, కానీ తిరునాళ్ళంటే అదొక సందడి. అక్కడ అన్ని ఉంటాయి చక్కగా. ఈ బొమ్మలు కూడా చాలా బాగున్నాయి కదా. ఇంకా మనం ఇప్పుడు మీ అందరికి ఎంతో ఇష్టమైన స్పాట్ లోకి అడుగు పెట్టబోతున్నాం. అదే అసలు సిసలైన తిరునాళ్ళకి పెట్టిన పేరు ఎగ్జిబిషన్. దేవుడా, నా వెనక వాళ్ళు చూసారా నన్ను ఎలా గమనిస్తున్నారు. నేనైతే మోనోప్యాడ్ కి ఫోన్ పెట్టేసి పైకి పెట్టాను, అందుకని అందరూ అలా చూస్తున్నారు అనమాట. సో మనమైతే మన ఫేవరెట్ స్పాట్ లోకి వచ్చేసాం. మీరే చూసేయండి ఎలా ఉందో. ఇక్కడికి వచ్చిన తర్వాత సర్ప్రైజ్ ఏంటంటే రేవతి అండ్ పవిత్ర వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు. వాళ్ళైతే వచ్చి రాగానే అదేదో కూర్చొని పైకి వెళ్లే రంగులు రాట్నంలా ఉంది, అది ఎక్కారనమాట. నాకైతే ఆక్రోఫోబియా ఉంది కాబట్టి కొంచెం భయం వేసి నేనైతే ఎక్కలేదు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ చూసారా? అసలు ఇవి ఆర్టిఫిషియల్ అంటే ఎవ్వరు నమ్మరు. మేము ఇంకా అక్కడ నుంచి ఇటువైపు వచ్చినా కానీ పాప రేవతి మా కోసం చూస్తుంది అనుకుంటా. మేము దూరం ఉన్నా కానీ మమ్మల్ని గమనించి హాయ్ చెప్తుంది. అది పర్లేదు, జనాలు అయితే బాగానే వచ్చారు. నాకు నచ్చింది ఏంటంటే ఎక్కడ చూసుకున్నా మొన్న మహాకుంభమేళ వెళ్ళినా కూడా యూత్ ఎక్కువ కనిపించారు. చాలా హ్యాపీ అనిపించింది. బేసిక్ గా ఇట్లాంటి మూమెంట్స్ లో యూత్ ఉంటేనే కదా ఎంజాయ్ చేస్తారు. అసలు గోల గోల చేశారు అసలు అబ్బాయిలు మాత్రం. ఇంకా మేమంతా తిరునాళ్ళని దాటేసుకొని ఆ చివరికి వెళ్ళిపోతున్నాం. బికాస్ అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది, ఒక మినీ వాటర్ ఫాల్ లెక్క. అందులో ఏంటంటే వాటర్ పారుతా ఉంటాయి. మనం ఏం చేయాలంటే అందులోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రావడమే. సో మేము ఇంకా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్లేలోగా మా మామయ్య కనిపించారనమాట. అంజి మామయ్య, మా అత్తయ్య వాళ్ళ మరిది గారు. సేమ్ మా డాడీ కూడా చిన్నప్పటి నుంచి ఎవరైనా ఇలా కనిపిస్తే మా చేతుల మీద నుంచి మనీ వేయించేవాళ్ళు అనమాట. సో సిద్రాక్ కూడా ఇప్పుడు మేము అదే చేస్తున్నాం. తిరణాల్లో ఏదైనా కనిపించకుండా ఉంటుందేమో, కానీ ఈ మిఠాయి మాత్రం కనిపించకుండా అసలు ఏ తిరణాల జరగదు. నేనే అనుకుంటే ఇవిడ నాకంటే తాత ఏదన్నా ఊర్లు తిరగాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఫస్ట్ ఉంటది అనమాట నాలాగా. అదిగోండి, అక్కడ చాలా మంది మనుషులు వెళ్తూ వస్తూ ఉన్నారు కదా. అక్కడ మధ్యలో వాటర్ ఉంటాయంట. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం.
ఇంకా పారే నీళ్లలో సరదాగా అలా అలా ఎంజాయ్ చేసి ఇంకా మళ్ళీ తిరణాల వైపుకి వెళ్తున్నాం. హాయ్ రా, హాయ్ హాయ్. ఇంకా అలా వెళ్తున్నప్పుడు వేరుశనక్కాయలు కనిపిస్తే ఉడకబెట్టినవి చాలా బాగుంటాయి కదా, అందుకే తీసుకున్నా. ఇందులో ఒక 5-6 కాయలు ఉంటాయి అంత 10 రూపాయలు. నిజంగా ఏదైనా కొనేవాళ్ళు కూడా ఇంత హడావుడి చేయరు, వీళ్ళేదో కొనేలాగా పెద్ద హడావుడి చేస్తున్నారు అసలు. ఇంకా ప్రశాంతంగా ఆ పారే నీళ్లలో కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాత టెంపుల్ లోపలికి వచ్చాను. టెంపుల్ బయటేమో గౌరీ శంకరుల కళ్యాణం జరుగుతుంది. ఇంకా లోపలైతే అంత రద్దీగా ఏం లేదు, చాలా పీస్ఫుల్ గా ఉంది. నేనైతే శివుణ్ణి మంచిగా దర్శించుకున్నాను. ఇంకా బయటకు వెళ్తున్నాను అనమాట. లక్ష్మీనారాయణ గారి దంపతులు స్వామివారికి అమ్మవార్లకి పట్టు మధుమక్క భోగాలు సమర్పించుతున్నారు. మధుమక్క మధుమక్క మధుమక్క. ఐనూరి వెంకటరామరెడ్డి గారు మా సిద్ర ఎంత నీరస పడిపోతుందో చూడండి. తనకి ఏం కొనిపించలేదని చెప్పేసి ఫేస్ ఎలా పెట్టిందో పాపం. ఇంకా మేము వచ్చి చాలా సేపు అవుతుంది కాబట్టి ఇంకా బయలుదేరాల్సిన టైం అయితే వచ్చేసింది అనమాట. అరే బాయ్స్ ఇటు చూడండి రా, మనోడు కాదుగా. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏంట్రా సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ఇంకా మేము వెళ్ళిపోవాల్సిన టైం అయితే వచ్చేసింది, కానీ మా తమ్ముడు వాళ్ళు ఆ షాప్ తిరుగుతూ సోది కొడుతున్నారు. అదిగోండి వాళ్ళు కూడా వచ్చేసారు. బట్ ఎవడు ఖాళీగా రాలేదు, ఒక్కొక్కడు ఒక్కొక్క సామాన్ వేసుకొని వచ్చారనమాట. సడన్ గా గాలిపోయింది గాయస్ స్కూటీలో. వీడియో చేస్తూనే ఉన్నాక గాయస్ గాలి పంచర్ అయింది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న గాయస్ గాలి పంచర్ అయింది. కాదు గాయస్ టైర్ పంచర్ అయింది. మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ప్రేమ్ గాడు వేసుకొచ్చిన స్కూటీ పంచర్ అవడమే కాదు, అందులో పెట్రోల్ కూడా అయిపోయింది అనమాట. ఇంకా గాడ్స్ గ్రేస్ ఆ టైంలో మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది కలిసారు కాబట్టి పెద్దగా టైం పట్టలేదు, ఈజీగా వచ్చేసాం అనమాట ఇంటికి మేము. సో గాయ్స్ ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం తెలుసు కదా తెలుగు అమ్మాయి మధు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.